ఎన్నికల ముందు కూటమి నేతలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు. కానీ ఇంతవరకు తల్లికి వందనం పథకం అమలు కాలేదు. దీనిపైన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది తల్లులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. తల్లికి వందనం ఇంకా డబ్బులు పడలేదు, ఎట్లా చూస్తారు? తల్లికి వందనం అన్నారు, సూపర్ 6 అన్నారు. పిల్లలకి ఇంతవరకు స్కూల్ ఫీజులు కాదుగా వందనాలు. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కూడా స్కూల్ యూనిఫామ్ కూడా లేదు. కొత్త సంవత్సరం వచ్చింది, ఇప్పుడు యూనిఫాము లేక చిన్నపిల్లలు యూనిఫామ్ లేదు, వందనం అని చెప్పేసి తల్లులు కూడా చాలా కష్టపడి ఈ రోజున పిల్లల్ని బయటికి పంపించి చదువుకోవటానికి చదివించేంత పరిస్థితి లేదు. ఆ రోజు సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 అని చెప్పి ఏమన్నారు, ప్రతి ఒక్క పిల్లవాడిని చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి నీకు కూడా 18,000 ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క మహిళల్ని చూపించి చెప్పిన పిల్లల్ని చూపించి చెప్పిన విధానాలు ఉన్నాయి. ఏమవుతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాము. ఇప్పటి వరకు కూడా పిల్లలకి ఎటువంటి ఫీజు రీమెంట్స్ అనేవి కూడా అందలేదు. తల్లులు అనే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఘోషకు గురవుతున్నారు. పండుగ టయాలు వచ్చినాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ పండగ చేసుకుంటాము అని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన మహిళల్లో ఉన్న స్పందన, బాధ, ఆవేదన తెలుస్తూ ఉంది. మేము చూస్తూ ఉంటే మా పిల్లల్ని కూడా చదివించుకుంటూ ఉంటే ఈరోజు స్కూల్ యూనిఫామ్ అనేది కూడా పిల్లలకి సరైన ఒంటి మీద లేకుండా బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయని ఇంటికి వచ్చారు. ఎన్నికల సమయంలో మీకు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి మీరు ఓట్లు వేయండి మీరు అని అడిగే విధానంలో మీకు 15,000, మీకు 15,000, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి 15,000 ఇస్తామమ్మా, ఇంకా వచ్చినా మేము మీకు 18,000 కూడా తల్లులకు కూడా ఇస్తామని చెప్పిన మాటలు ఏమైపోయినాయి అని అడుగుతా ఉన్నాము. ఈరోజు మీరు చెప్పండి అమ్మా, ఎట్లా మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మా పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. మా పాప బీటెక్ చదువుకుంది, బాబుకి అమ్మఒడి పడింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, హామీలు నెరవేర్చకపోగా అప్పులు చేసి కూర్చున్నారు రాష్ట్రాన్ని. సూపర్ 6 అని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలా. అమ్మకు వందనం అన్నారు. అమ్మకు వందనం అని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. తల్లులు ఆశపడి ఓట్లేసినందుకు వాళ్ళని భంగపరిచి వాళ్ళని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని అసలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకొని ఆ అమ్మకు వందనం ప్రోగ్రాం వల్ల వచ్చే డబ్బులు, అమ్మఒడి వల్ల వచ్చే డబ్బులు తీసుకొని కట్టుకొని పిల్లల్ని మంచిగా చదివించుకున్నారు. ఇంకో విషయం, అసలు గవర్నమెంట్ స్కూల్లోకి పంపించారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ ఫుడ్, మధ్యాహ్న భోజనం బాగుంది, మెనూ బాగుంది, రోజుకు ఒక ఐటెం పెట్టారు, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మకు వందనం అని చెప్పి ఇవ్వలేదు. అమ్మఒడి దాంట్లో పేరు మార్చి అమ్మకు వందనం అన్నారు, అది ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనం కూడా సరిగ్గా పెట్టకపోవటం వల్ల పిల్లలు ఎక్కడో ఏదో ఒక జిల్లాలో ప్రతి చోట పిల్లలు అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని. దేనికోసం చేశారు? ఏ సంక్షేమం, ఒక్క సంక్షేమం కూడా ఇవ్వకుండా ఇన్ని అప్పులు చేసి ఇలాగా నడుపుతున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. తల్లులందరూ బాధపడుతున్నారు. మీరు అమ్మకు వందనం ఎప్పుడు ఇస్తారని మేము అడుగుతున్నాం. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 5 అన్న. ఏం చదువుతున్నారు? మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, ఇంకొక అమ్మాయి 4th, 2nd, 1st క్లాస్ అలా చదువుకుంటున్నారు. పడిందా తల్లికి వందనం? పడిందా? ఏం పడలేదన్న, ఏం పడలేదు, ఏ డబ్బులు పడలేదు. జగనన్న ఉన్నప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన అని పిల్లోడికి అలా డబ్బులు పడతా ఉండేవి. కొంచెం అన్న వేస్తే, జగనన్న డబ్బులు వేస్తే మేము కొంచెం వేసుకొని ఆడోకాడ చూసుకొని వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అవి కూడా ఏమీ లేవు. మొత్తం మమ్మల్ని కట్టమంటున్నారు, లేకపోతే కాలేజీలు ఎలా పడే అలా మాట్లాడుతున్నారు. పుస్తకాలు అవి కూడా ఏమి బయటికి ఇసిరేసి బయటకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఆ ఫీజు కడితేనే రమ్మంటే ప్రస్తుతానికి మా అబ్బాయి అయితే చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పుడు మీ అబ్బాయికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రెండు వచ్చేవా? వచ్చాయన్న, వచ్చాయి, 30,000 వచ్చాయి చిన్నవాళ్ళకి. అబ్బాయికేమో 30,000 పడేవి సంవత్సరానికి, పడేవి. అమ్మాయి వాళ్ళకి 15,000 అమ్మఒడి డబ్బులు, 13,000 ఫస్ట్ సంవత్సరం, 14,000 తర్వాత 13,000 అలా పడ్డాయి. వేయలేదు కదా మీ? వేయలేదు. అదే అన్న అర్థం కావట్లేదు, ఏం చేయాలో ఏమో. ఏడన్నా అప్పు చేయటానికైనా అప్పు చేసి కట్టుకోవాలి. ఇప్పుడు మేము అవి బాగా ఇబ్బందులుగా ఉన్నాయి.
చిన్న చిన్న పిల్లలు అందరూ నాకు. మీకమ్మా మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు సార్. తల్లికి వందనం పడిందా? వందనం లాగే ఉంది కానీ ₹1 కూడా పడలేదు సార్. అన్నారు కానీ సూపర్ 6 అన్నారు కానీ ఒక్కడు కూడా నెరవేర్చలే. పిల్లోడు మాత్రం కంటిన్యూగా స్కూల్కి వెళ్తానే ఉన్నాడు. కాకపోతే ఇంతవరకు కూడా ఏమి లేదు సార్. వందనం లేదు, అమ్మ ఒడి. ఆ జగనన్న ఉన్నప్పుడు అన్నీ చక్కగా జరిగినాయి. ఇప్పుడు వాడు అక్కడ అన్నం తినమన్నా కూడా నేను తినను, నాకు బాగోట్లేదు అని చెప్పి ఇంటి నుండే క్యారేజీ తీసుకొని వెళ్తున్నాడు. అన్నం కూడా బాగోట్లేదు, అసలు ఏం బాగోట్లేదు. డబ్బులు పడలేదు కదా, ఎలా అంటే ఇంకా వాళ్ళు మరి అప్పులు చేశారు, అన్నీ చేశారు కానీ మరి ఇవ్వాలి కదా, నెరవేర్చిని ఇవ్వాలి కదా. అప్పులు చేసి అలా కూర్చున్నారు. మరి ఆ అప్పులు ఎవరి కోసం చేశారు? హామీల కోసమే, హామీలు నెరవేర్చడానికేగా చేసింది. మరి హామీని నెరవేర్చాలి కదా. ఒక హామీ కూడా నెరవేరలేదు. ఈ జనవరిలో అమ్మఒడి అన్నారు, ఈరోజు 3వ తారీఖు. మరి ఏది పడాలిగా, లేదు. వస్తుందనుకుంటున్నారా? ఆశలు మాత్రం లేవు సార్. మాకు జగనన్న ఉన్నప్పుడైతే గుండెల మీద చేసుకొని నిద్రపోయాం. మాకు ఆశలు లేవు ఇంకా. మరి ఆయన ఎప్పుడు తీరుస్తాడు? పూర్తిగా తల్లులు అయితే ఒకటే చెప్తున్నారు, ఎన్నికల సమయంలో మాకు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తాం, ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి తీరా ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు కూటమి నేతలు చంద్రబాబుతో సహా అందరూ మోసం చేశారని కూడా తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.